నెల్లూరు జిల్లా మనమూరు మండల కేంద్రంలో గత వారం రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత 2 రోజులుగా సర్వర్ పనిచేయక మనమూరు మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సచివాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నారు. తాము పనులు మానేసి రేషన్ కార్డు కొరకు సచివాలయాలకు వస్తే ఇక్కడ సర్వర్ పనిచేయడం లేదంటూ వాపోతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో, ముసలివారు తదితర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు సచివాలయం చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి సంక్షేమ పథకానికి రేషన్ కార్డు అవసరం ఉండటంతో ప్రస్తుత పరిస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎండ తీవ్రతతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మండల కేంద్రానికి వచ్చి పడికాపలు కాస్తున్న పలువురు నిరసించిపోతున్నారు. కాగా రేషన్ కార్డు కోసం ఎదురు చూసే ప్రజలకు సర్వర్ పనిచేయకపోవడం వల్ల నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి సర్వర్ పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. పొద్దున్న మార్నింగ్ 10కి వచ్చాను నేను. అప్పటికి మేడం రాలేదన్నారు. 11:30 గట్ట వస్తాను చెప్పారు. ఇప్పుడు వస్తే సర్వర్ రావట్లేదంట. ఆఫ్టర్నూన్ రండి లేదంటే రేపు రండి అని చెప్తున్నారు. ఈ యాడింగ్కి నేను నిన్న వస్తే నిన్న కూడా సేమ్ ఇదే పరిస్థితి. నిన్న మధ్యాహ్నం రండి మళ్ళీ రేపు రండి అన్నారు. 2వ టైం ఇదే పరిస్థితి. నేనేదో ప్రైవేట్గా ఎంప్లాయీస్ జాబ్ చేసుకున్నట్టుంది. నిన్న సెలవు పెట్టి వచ్చాను, ఈరోజు సెలవు పెట్టి మళ్ళీ వచ్చాను, మళ్ళీ రేపు కూడా సెలవు అంటున్నారు. ఈ రేషన్ కట్టడం సరిపోతుంది 3వ టైం. దీని గురించి ఏదైనా అధికారులు చర్యలు తీసుకోవచ్చు.